చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. పంట చేలు బీడువారి నోళ్లు తెరుచుకున్నాయి. ఎండిపోయిన చెరువులు ఆవురావురమంటున్నాయి. వానాకాలం ఆరంభమై 50 రోజులు గడుస్తోంది. రాష్ట్రంలో సగటున 24 రోజులే వర్షాలు కురిశాయని వాతావరణ విభాగం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో 10 రోజులు కూడా కురవలేదని పేర్కొంది. నేల తడారిపోవడంతో నాటిన విత్తులు నేలలోనే మాడిపోతున్నాయి. మొలకలొచ్చిన నేలవాలుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో 78 మండలాల్లో ఇప్పటి వరకు చుక్కవాన పడలేదు. మొత్తం 462 మండలాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. 133 మండలాల్లో సాధారణ స్థాయి నెలకొంది. జూన్ 1 నుంచి జులై 19 వరకు 254.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 170.7 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ములుగు మినహా మిగిలిన జిల్లాల్లో 33% లోటు వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో 343.2 మిల్లీమీటర్లకు గాను 2% అధికంగా 350 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. గతేడాది వానాకాలంలో జులై 19 నాటికి 204.3 మిల్లీమీటర్లు కురిసింది. 13% లోటు నమోదైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వానాకాలంలో అత్యధికంగా వర్షం కురిసే నెల జులై. ఈ నెలలోనే గరిష్ట వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. రాష్ట్ర వార్షిక సాధారణ వర్షపాతం 923.8 మిల్లీమీటర్లు కాగా వానాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 740.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉంటుంది. జూన్లో సాధారణ వర్షపాతం 130.3 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది 115.3 మిల్లీమీటర్లు, జూలైలో 227.4 మిల్లీమీటర్లకు గాను 19వ తేదీ వరకు 61.5 మిల్లీమీటర్లు నమోదైంది. ఆగస్టులో 215.8, సెప్టెంబర్లో 167.1 మిల్లీమీటర్ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. జూన్ నుంచి జులై 19వ తేదీ వరకు రాష్ట్రంలో 24 రోజులే వర్షపు దినాలు నమోదయ్యాయి. వర్షానికి మధ్య గ్యాప్ అధికంగా నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలో అతి తక్కువగా 8 రోజులే వర్షాలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్లోనూ 9 రోజులే కురిశాయి. ఇక్కడ 209.6 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతానికి గాను 121.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 42% లోటు నమోదైంది. విత్తనాలేసుకుని ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్నలను వరుణుడు కరుణించడం లేదని వాపోతున్నారు.